ఇళ్లల్లో పని చేసుకుంటా నాష్టాంగళ్ళకి వెళ్తా కష్టం చేస్తున్నాం. మాకు ఒక్క ఇది కూడా రాదు సార్ గవర్నమెంట్ నుండి. మాకు ఇల్లు లేదు. నారాయణ సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఇల్లు సొంతం అంటున్నారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు, తాత్కాలిక ప్రాతిపదికన ఇస్తున్నారు అని చెప్తున్నారు. అందరూ అలా చెప్తున్నారు సార్, ఇవ్వట్లేదు మాకు. అంటే ఇప్పుడు మొత్తం 8 కాపురాలు ఉన్నాయి ఇక్కడ. అవును సార్, పైన 3 ఉన్నాయి. మంత్రి గారు హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు మాకు ఇప్పుడైతే షెల్టరే లేదు, ఏడుండాలో తెలియట్లేదు. సామాన్లన్నీ చాలా వరకు పగిలిపోయి నష్టము మా 3 అక్క చెల్లెళ్ళకి చాలా జరిగింది. రైట్ అమ్మా. నగరపాలక సంస్థ ఈ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. చిన్న బాబు ఉన్నాడా బాబు ఇక్కడ? సార్ భయపడ్డాడని మా చెల్లెళ్ళ ఇంటికాడ పెట్టాం సార్. ఇక్కడికి వస్తే భయపడుతున్నాడు బాబు. 5 సంవత్సరాలు బాబుకి పడిపోయాడు. వాడికి తెలియకుండా ఇంకా ఆలోచించుకుంటా అన్నాడు. దడ పడిపోయాడు బాగోడు. ఇంకా నేను ఉండలేను అనేసి చిన్న బాబు వాడు ఇందాక నుంచో చెప్తా ఉన్నాడు, నేను ఎలా ఉండను, పడిపోద్ది అని చెప్తా ఉన్నాడు. వాడు చిన్న మాటలతో వాడు భయపడేసి ఇంక నేను వెళ్ళిపోతాను అనేసి అక్కోళ్ళ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే బాత్రూంలో చాలా సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్ అంటే చిన్నది కాదు, ఇప్పుడు ఇంట్లో అయ్యే కదా సార్ ఉండేది, అది కూడా వాషింగ్ మిషన్ అన్నీ పడిపోయినాయి. చాలా వస్తువులు అమ్మ మిషన్ కూడా కుడుతుంది కదా సార్, ఆ మిషన్లు చాలా ఉన్నాయి, జాకెట్లు అని. ఇప్పుడు మనకి అవన్నీ ఇప్పుడు పోయినాయి సార్, ఎక్కడ పడిపోయినాయి. ఇవాళ కొత్త డ్రెస్సులు కూడా ఉన్నాయి కింద పడిపోయినాయి. అప్పుడు వాళ్ళు అడుగుతారు కదా మిషన్కి ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు అమ్మ కుట్టియాలి కదా, వాళ్ళు అడుగుతారు. ఆ డబ్బులు కూడా చాలా పడాల్సి వస్తుంది సార్.